హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, వయసు వేడిలో ఆమె తీసుకున్న నిర్ణయం ఆమె జీవితాన్ని ఎదరికి చేరుస్తుంది. 4వ భాగం. చదువు పూర్తయి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడినాక నువ్వు ఎవరిని తెచ్చి ఇతన్ని నేను లవ్ చేశాను, పెళ్లి చేసుకుంటాను అంటే వాళ్ళనే ఇచ్చి పెళ్లి చేస్తాం. అప్పటి వరకు చదువు తప్ప రెండో వ్యాపకం వద్దు. అప్పటి వరకు ఈ ప్రేమలు అవి కట్టిపెట్టమని చెప్తారు వర్షినికి తల్లిదండ్రులు. అలా అని ఓ పేపర్ మీద రాసి సైన్ కూడా పెడతారు. దానికి ఒప్పుకుంటుంది వర్షిని. ఇకపైన కష్టపడి చదవాలి, బాగా చదివి మంచి జాబ్ కొట్టేయాలి. అప్పుడు వినయ్ని తీసుకొచ్చి అమ్మా నాన్న ముందు నిలబెట్టి నేను ఇతన్ని ప్రేమించాను, ఇతన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పాలి. అప్పుడు వీళ్ళు ఒప్పుకోకపోయినా తను వినయ్నే పెళ్లి చేసుకుంటుంది అనుకుంది. ఆ ఆలోచనతోనే ఆ రోజు కూర్చొని శ్రద్ధగా చదివింది. మరుసటి రోజు తండ్రి బైక్ మీద కాలేజీకి వెళ్ళింది. ఆమె ఎగ్జామ్ రూమ్కి వెళ్తుంటే నీలు చెప్పింది, వినయ్ నిన్ను హాఫ్ అన్ అవర్ ముందే రమ్మన్నాడు, మాట్లాడాలంట. అతను ఎందుకో చాలా భయపడుతున్నాడు, బాధపడుతున్నాడు అని చెప్పింది. సరేనంది వర్షిని. కానీ ఎగ్జామ్ పూర్తిగా రాసి బెల్ కొట్టాకే బయటికి వచ్చింది. అప్పటికే రవి కూతురు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వినయ్ కూడా ఓ పక్కన నిలబడి కోపంగా అటే చూస్తూ ఉన్నాడు. రవి దగ్గరికి వెళ్ళి, డాడీ, రాత్రి మనం అనుకున్న మాట ఒకసారి వినయ్కి చెప్పి వస్తాను, లేకపోతే అతను రోజూ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అని చెప్పింది. రవి సరేనని తల ఊపాడు. కూతుర్ని తీసుకుని వినయ్ దగ్గరికి వెళ్ళాడు. వాళ్లనే గుడ్లప్పగించి చూస్తున్నాడు వినయ్. వర్షిని వినయ్ దగ్గరికి వెళ్ళి, విన్ను, మా అమ్మా నాన్న మన పెళ్లికి ఒప్పుకున్నారు, కానీ మనకింకా మైనారిటీ తీరలేదు కదా. మన స్టడీస్ అయ్యాక జాబ్ తెచ్చుకొని మన కాళ్ల మీద మనం నిలబడిన రోజు మన పెళ్లి చేస్తామని చెప్పారు. నాకు కూడా అదే మంచిది కదా అనిపించింది. నువ్వన్నట్లు ఇప్పుడే మనం పెళ్లి చేసుకుంటే అది బాల్య వివాహం అవుతుంది కదా. నేను కూడా సరే అన్నాను. నీకు కూడా ఓకే కదా విన్ను అని అడిగింది. దానితో బుర్ర గిర్రున తిరిగిపోయింది వినయ్కి. నిలువు గుడ్లు వేసుకొని నోరు తెరుచుకొని అలాగే చూస్తున్న వినయ్తో, ఏంటి విన్ను, మాట్లాడు, ఏమంటావు? ఇక మన కాన్సన్ట్రేషన్ అంతా స్టడీస్ మీదే ఉండాలి, ఓకేనా అంది. తల అడ్డంగా నిలువుగా అడ్డదిడ్డంగా ఊపాడు వినయ్. ఏం చెప్పాలో అర్థం కాక అతనికి మైండ్ బ్లాంక్ అయ్యింది. బై విన్ను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వర్షిని. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయాక కొంచెం సేపటికి కానీ తేరుకోలేకపోయాడు వినయ్. ఏం ప్లాన్ వేసావు మామా, మామూలు తెలివి కాదు నీది. సరే చూద్దాం, నీ కూతుర్ని ఎన్నాళ్ళు ఆపగలుగుతావు. రేపే నువ్వు లేని టైంలో దాంతో మాట్లాడతా. అప్పుడు నీ మాట వింటుందో నా మాట వింటుందో నీకు తెలిసేట్టు చేస్తా. ఛాలెంజ్ మామా, 3వ రోజు ఈ టైంకి నీ కూతుర్ని పెళ్లి చేసుకోకపోతే నా పేరు వినయ్ కాదు, తిప్పి పెట్టుకో అని ఛాలెంజ్ చేసుకున్నాడు తనకి తానే. తర్వాత రోజు కూడా బాగా చదివి ప్రిపేర్ అయి వచ్చింది వర్షిని. ఆమె ఎగ్జామ్ రూమ్లోకి కాలు పెడుతుండగా వెనక నుంచి ఆమె చేయి పట్టుకుని వెనక్కి లాగారు ఎవరు. ఎవరు అని వెనక్కి తిరిగి చూసింది. వినయ్ నవ్వుతూ నిలబడ్డాడు. విన్ను, నువ్వా? ఎగ్జామ్ టైం అయిపోయింది. నీ రూమ్ ఇక్కడ కాదు కదా, ఇటు వచ్చావేంటి? వెళ్ళు వెళ్ళు, టైం అయిపోతుంది అంది. ఇంకా టైం ఉందిలే వర్షు అంటూ ఆమెను పక్కకి లాక్కెళ్ళాడు. ఏంటి వినయ్, ఎక్కడికి? ఎగ్జామ్ టైం అవుతుంటే ఇలా పక్కకి లాక్కుని వస్తావు అంది వర్షిత. వర్షిత వాళ్ళదే చివరి రూమ్. కాలేజీ వెనక్కి కొంచెం దూరంగా ఓ చెట్టు చాటుకు తీసుకువెళ్ళాడు వినయ్. అక్కడికి వెళ్ళాక వర్షిణిని గట్టిగా హక్ చేసుకున్నాడు. ఆమె ఏదో అనబోతుంటే ఆమె పెదవులని తన పెదవులతో లాక్ చేశాడు. చిన్నగా అతని ముద్దు మాయలో పడి అతని చుట్టూ తన చేతులు పెనవేసింది. మనసులోనే నవ్వుకున్నాడు వినయ్. 5 నిమిషాలకి ఆమెను వదిలి, సారీ వర్షి బేబీ, కంట్రోల్ చేసుకోవటం నా వల్ల కాలేదురా అన్నాడు. సరేలే, నేను నిన్న చెప్పింది గుర్తుందిగా అంది నవ్వుతూ. గుర్తుంది, కానీ అది అంతా నిజం అనుకుంటున్నావా? నిన్ను డైవర్ట్ చేయటానికి అలా చెప్తున్నారు బంగారం. అసలు ఏం జరుగుతుందో నేను చెప్పనా? ఎగ్జామ్ అయిపోయాక నిన్ను ఈ ఊరి నుంచి ఏదో వంక చెప్పి దూరంగా తీసుకువెళ్తారు. నాకు తెలిసి
మీ నాన్న ఇప్పటికే ట్రాన్స్ఫర్ పెట్టుకొని ఉంటాడు. మీ నాన్నకి ట్రాన్స్ఫర్ కాగానే నిన్ను నేరుగా ఆ ఊరు తీసుకొని వెళ్తారు. ఈ ఎగ్జామ్స్ అయిపోతే మళ్ళీ మనం ఒకరి మొహం ఒకరం చూసుకోలేము. ఇక దాదాపు మనం కలుసుకోవటం కూడా ఇదే చివరిసారేమో అన్నాడు దిగులుగా. ఇలాంటివన్నీ కొట్టిన పిండి మన వినయ్కి. అలా ఏం కాదు విన్ను, చూడు అమ్మా నాన్న నాకు రాసిచ్చారు, ప్రామిస్ చేశారు అంటూ వాళ్ళు రాసిచ్చిన పేపర్ తీసిచ్చింది. అది చూసి గట్టిగా నవ్వాడు వినయ్. ఎందుకు ఈ పేపర్? నాలుక గీసుకోవటానికి కూడా పనికిరాదు. పిచ్చివర్షి, నిన్ను నా నుంచి డైవర్ట్ చేయటానికి ఇలాంటి ప్రామిసులు చాలా చేస్తారు. నువ్వు పిచ్చిపిల్లవి, అన్నీ నమ్ముతావు. నాకు దూరం అయిపోతావా బేబీ? నన్ను మర్చిపోతావా అన్నాడు ఆమెను గట్టిగా కౌగిలించుకుంటూ. లేదు విన్ను, నేను నిన్ను మర్చిపోవటం ఈ జన్మకి జరగదు. మన స్టడీస్ పూర్తయి జాబ్ వచ్చాక అమ్మా నాన్న కాదన్నా కూడా మనం పెళ్లి చేసుకుందాం. అప్పుడు వాళ్ళు అడ్డు చెప్పినా నేను వినను. వాళ్లతో వాళ్ళ మాటతో మనకు అవసరం లేదు అంది. ఆ పని ఇప్పుడే చేద్దామంటున్నాను వర్షి. అప్పుడు ఆ దేవుడు కూడా మనల్ని విడదీయలేడు. నేను చెప్పేది నమ్మరా? వాళ్ళు మనల్ని విడదీయటానికే ఈ మాటలన్నీ చెప్తున్నారు. నన్ను నమ్ము, వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు. కేవలం మనల్ని విడదీయటానికే ఇవన్నీ చెప్తున్నారు. నువ్వేమో ఆ మాటలు నమ్మి నాకు దూరం అవుతానంటున్నావు. నువ్వు దూరమైన మరుక్షణం నేను బ్రతికి ఉండను. వర్షి, అది గుర్తుపెట్టుకో. నువ్వు నాకు కావాలి, ఎప్పటికీ కావాలి, శాశ్వతంగా కావాలి, నాదానిగా కావాలి. రేపటితో మన ఎగ్జామ్స్ పూర్తవుతాయి. ఎగ్జామ్ పూర్తవగానే మ్యారేజ్ చేసుకుందాం. ఓ ½ ముందే ఇలాగే కాలేజ్ బ్యాక్ వచ్చేసేయి. మనం ఎవరికీ తెలియకుండా, కనపడకుండా వెళ్ళిపోదాం. వెంటనే మనం మ్యారేజ్ చేసుకుందాం. అప్పుడు ఇక మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. నువ్వు కనుక ఈరోజు రాలేదంటే మనం ఈ జన్మలో కలుసుకోలేము అన్నాడు వినయ్. లేదు వినయ్, నేను అమ్మా నాన్నకి మాటిచ్చాను. రేపైనా 10 సంవత్సరాల తర్వాతైనా మన మ్యారేజ్ జరుగుతుంది తప్పనిసరిగా. నువ్వు భయపడకు. నేను నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోలేను కూడా. ప్లీజ్ వినయ్, నన్ను అర్థం చేసుకో అని బతిమాలింది. సరే, నేను చెప్పిన మాట వినటం లేదుగా. ఈ ఫోన్ నీ దగ్గర దాచుకో. మీ అమ్మకి నాన్నకి కనిపించనివ్వకు. సైలెంట్లో పెట్టు. మెసేజ్ మాత్రమే చెయ్యి. నిన్ను ఈ ఊరు నుంచి దూరంగా తీసుకెళ్తే మాత్రం కంపల్సరీ నాకు ఫోన్ చెయ్యి. నేను వెంటనే వచ్చి నిన్ను సేవ్ చేసుకుని తీసుకువెళ్తాను. మర్చిపోకు. నువ్వు కనుక ఈ ఊరు నుంచి దూరంగా వెళ్ళావంటే ఇక ఇదే మన చివరి చూపు అవుతుంది. ఇక నన్ను శాశ్వతంగా మర్చిపోవలసి వస్తుంది. నువ్వు దూరమైతే నేను బ్రతికి ఉండటం అనేది జరగదు అని చాలా గట్టిగా చెప్పాడు వినయ్. అలాంటిదేమైనా జరిగితే ఖచ్చితంగా నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అప్పుడు నీ మాట నేను అస్సలు కాదన్ను. నీతో పాటే వస్తాను. నువ్వేం చేసినా కాదన్నను అంది. వినయ్ తనని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని తెలియని వర్షిని. వినయ్ ముందే అన్నీ కనుక్కున్నాడు. వర్షిని డాడీ ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నది, రేపు నైట్కి వాళ్ళ ఊరు వెళ్ళటానికి టికెట్స్ బుక్ చేసింది, అన్నీ తెలుసు వినయ్కి. దాన్ని తనకి అనుకూలంగా మలుచుకొని వర్షినికి తన తల్లి తండ్రి గురించి బ్యాడ్గా చూపించటానికి స్కెచ్ వేశాడు. ఇక వెళ్ళు అంటూ ఆమెను గట్టిగా హగ్ చేసుకొని ఓ ముద్దు పెట్టుకుని, ఇదే చివరి ముద్దేమో మనకి అంటే, అలా అనుకు వినయ్, అలాంటిదేమీ ఉండదు అంది వర్షిని ధైర్యం చెప్తూ. ఆమెను తన ఎగ్జామ్ రూమ్లో వదిలిపెట్టి తను వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళాక వినయ్ చెప్పిన మాటలే తలుచుకుంటూ ఆ రోజు సరిగ్గా చదవలేకపోయింది. నిజంగానే మమ్మీ డాడీ నన్ను వినయ్ని విడదీయటానికే నిన్న అలాంటి ప్రామిస్ చేశారా? ఏమో, వినయ్ చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాడు అనుకుంది. చదువు మీదకి ధ్యాసపోక ఏదో తిన్నాననిపించి, ఎర్లీ మార్నింగ్ లేపమ్మా, నిద్రొస్తోంది, పడుకుంటాను అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయింది. తన ముందే వినయ్తో కూతురు అలా చెప్పటంతో నిజంగానే కూతుర్ని నమ్మాడు రవి. ఇక నా చిట్టి తల్లి ఎప్పుడూ తప్పు చేయదు అనుకున్నాడు. కానీ తప్పు చేయటానికి అక్కడ ఆమె మనసులో వినయ్ బీజం వేశాడు అనే సంగతి తెలియక ఆ భార్యాభర్తలు కూడా హాయిగా నిద్రపోయారు. వర్షిని అర్ధరాత్రి వరకు వినయ్తో చాటింగ్ చేస్తూ కూర్చుంది తన రూంలో. ఎప్పటికో నిద్రపోయింది.
తర్వాత రోజు యథావిధిగా తండ్రితో వెళ్ళి ఎగ్జామ్ రాసి ఇంటికొచ్చింది. ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు వినయ్ ఎదురొచ్చి, నేను చెప్పిన మాట గుర్తుంచుకో, ఏదైనా తప్పుగా జరిగితే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయి, నేను వెంటనే వచ్చి నిన్ను సేవ్ చేసుకుంటాను అని చెప్పాడు. సరేనంది. బైవర్షు, నువ్వు నాకు దూరం అయ్యావంటే రేపే నేను చనిపోయాననే వార్త న్యూస్ పేపర్లో వస్తుంది. రేపు మార్నింగ్ అన్ని పేపర్స్ చూడు అని చెప్పాడు. పిచ్చి మాటలు మాట్లాడకు అంటూ కోపంగా చూసింది అతన్ని. ఆ రోజుతో ఎగ్జామ్స్ అయిపోవడంతో ఇంటికి వెళ్ళి తినేసి రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడింది. కాసేపు వినయ్తో చాటింగ్ చేసి నిద్రపోయింది. ఎగ్జామ్ టెన్షన్, వినయ్ టెన్షన్తో ఈ మధ్య సరిగ్గా నిద్ర లేకపోవడంతో ఒళ్ళు తెలియకుండా నిద్రపోయింది. ఆమె లేచేటప్పటికి 8 దాటిపోయింది. ఏంటి అమ్మా వాళ్ళు ఇంత రాత్రైనా నన్ను లేపలేదు అనుకుంటూ రూమ్ నుంచి బయటకు వచ్చేటప్పటికి మాధవి హడావుడిగా బ్యాగ్లో బట్టలు సర్దుతోంది. అది చూడగానే ఎందుకో తెలియదు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వర్షినికి. ఏంటమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు, బట్టలు సర్దుతున్నావేంటి అంది. అది వర్షి, అమ్మమ్మకి హెల్త్ అస్సలు బాగాలేదంటరా. ఇందాకే ఫోన్ వచ్చింది, నిన్ను చూడాలని ఒకటే కలవరిస్తోందట. డాడీ ఇప్పుడే టికెట్స్ బుక్ చేపించారు. త్వరగా స్నానం చేసిరా, తినేసి వెళ్ళిపోదాం, 9:30కి బస్సు అని చెప్పింది. గుండె గుబేలు మంది వర్షినికి. అచ్చం వినయ్ చెప్పినట్లే జరుగుతోంది. అంటే అమ్మా వాళ్ళు నన్ను మోసం చేశారా, నన్ను వినయ్కి దూరం చేయటానికి ఇలాంటి ఎత్తు వేశారా అనుకుంటూ ఆవేశంగా ఏదో అడగాలని అనుకుంది. కానీ వెంటనే వినయ్ చెప్పిన మాట గుర్తుకొచ్చి సరే మమ్మీ అని బట్టలు తీసుకుని బాత్రూంకి వెళ్ళింది. బాత్రూంలో చాలాసేపు ఏడ్చింది. ఎందుకు మమ్మీ, ఎందుకు డాడీ ఇలా చేస్తున్నారు, నా మీద నమ్మకం లేదా, నేను వినయ్ లేకపోతే బ్రతకలేను, నన్ను వినయ్కి శాశ్వతంగా దూరం చేయాలనుకుంటున్నారా అనుకుంది. తన వెంట తెచ్చుకున్న ఫోన్లో వినయ్కి మెసేజ్ పెట్టింది. సరే, నేను బస్టాండ్కి వస్తాను, నువ్వు మీ అమ్మ వెనుకగా నడుస్తూ ఉండు అని చెప్పాడు. స్నానం చేసి బయటకు వచ్చేటప్పటికి తను రూమ్లో ఉన్నాను అనుకుని తల్లి తండ్రి మాట్లాడుకుంటున్నారు. నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ రావడంతోనే సామాన్లు షిఫ్ట్ చేపించి నీకు ఫోన్ చేస్తాను, నేనే వచ్చి మీ ఇద్దరిని ఆ ఊరు తీసుకుని వెళ్తాను అని చెప్తున్నాడు వినయ్. వినయ్ అంత కరెక్ట్గా ఎలా చెప్పాడు? నిజంగానే నన్ను వినయ్కి శాశ్వతంగా దూరం చేయాలనుకుంటున్నారు. ఇది మాత్రం అస్సలు జరగదు అనుకుంది. ఓ ముద్ద తినేసి తల్లి కూతుర్లిద్దరూ బయలుదేరారు. రవి వస్తానంటే వద్దులేండి, మీకు అసలే జ్వరంగా ఉంది, మళ్ళీ మీరు ఈ అర్ధరాత్రిలో వెనక్కి రావాలి, మేం బస్సు ఎక్కి వెళ్ళిపోతాంలే, కొత్తేం కాదుగా, మీరు మర్చిపోకుండా టాబ్లెట్ వేసుకోండి అంది మాధవి. రవి కూడా నీరసంతో వెళ్ళలేక సరే జాగ్రత్త అన్నాడు. వెళ్తాను డాడీ అంది తండ్రి దగ్గరికి వచ్చి. ఇక ఇదే చివరిసారి అన్నట్లుగా తండ్రిని చూస్తూ సరే బంగారు తల్లి జాగ్రత్త అని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. వర్షిని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను ఉండిపోనా, నీకు ఫీవర్ తగ్గాక వెళ్తాలే డాడీ అంది. అవసరం లేదురా, రేపటికి తగ్గిపోతుంది, ఇబ్బంది ఏమీ లేదు, అమ్మమ్మ నిన్ను చూడాలని కలవరిస్తుందట, నువ్వంటే చాలా ఇష్టం కదా, వెళ్ళు తల్లి, పెద్ద ఆవిడ కదా అన్నాడు. సరే జాగ్రత్త, టాబ్లెట్స్ వేసుకోండి, ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని టైంకి తినండి, బాయ్ డాడీ అని చెప్పి ఆటో ఎక్కారు. ఆటో బస్టాండ్ బయట ఆగింది. అప్పటికే అక్కడ రెడీగా ఉన్నాడు వినయ్. అతన్ని చూసింది వర్షిని. ఆమెకెందుకో గుండెల్లో గుబులుగా ఏదో తెలియని ఆందోళనగా ఉంది. ముందుగా బ్యాగ్ పట్టుకుని మాధవి వెళ్తుంటే ఆమె వెనకే తన బ్యాగ్ పట్టుకుని వస్తున్న వర్షిణిని పక్కనే రెడీగా ఉన్న కారులోకి లాగేశాడు వినయ్. కారు ముందుకు సాగిపోయింది. కూతురు తన వెనకే వస్తుందని ఏదో మాట్లాడుతూ ఉన్న మాధవికి కూతురు నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో వెనక్కి తిరిగి చూసింది. వర్షిణి, వర్షిణి అని గట్టిగా పిలిచింది. ఇంకెక్కడి వర్షిణి, ఎప్పుడో ఆమె ఎక్కిన కారు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయింది. అక్కడే నిలువునా కూలబడిపోయింది మాధవి. కాసేపటికి ఓపిక తెచ్చుకొని లేచి అటూ ఇటూ పరిగెత్తుతూ అక్కడంతా వెతికింది. రోడ్డంతా చూసింది. కార్లు, బైకులు, జనం తక్కువగా ఉన్నా కూడా వర్షిణి జాడ మాత్రం ఎక్కడా కనిపించలేదు.
ఏడుస్తూ వెంటనే భర్తకి ఫోన్ చేసింది. రవి, వర్షి వర్షి కనిపించటం లేదు. నా వెనకే వస్తూ ఉంది. ఎక్కడో మిస్ అయిపోయింది. అర్థం కాలేదు. ఆటో దిగి బస్ దగ్గరికి వచ్చే కాస్త దూరంలోనే మిస్ అయిపోయిందండి. ఇక్కడంతా చూశాను, ఎక్కడా కనిపించలేదు అని ఏడుస్తూ ఉంది. అదిక కనిపించదు మాధవి. వాడి దగ్గరికే వెళ్ళిపోయి ఉంటుంది. కావాలని వెళ్ళారు కనుక కనిపించరు. నువ్వు ఇంటికి రా అన్నాడు. పోలీస్ కేసు పెడదామండి అంది మాధవి. వాడు ఎమ్మెల్యే కొడుకు. పోలీసులు కూడా వాళ్ళకే ఫేవరెట్గా ఉంటారు తప్ప మనలాంటి నార్మల్ పీపుల్కి కాదు. ఇక అనవసరం, మనం మన అమ్మాయి లేదనుకుందాం అన్నాడు విరక్తిగా. ఏడుస్తున్న ఆమెని బుజ్జగించాడు. తర్వాత రోజు ఒక పట్టుచీర, కొన్ని గిల్ట్ నగలు తెచ్చి ఆమెకిచ్చి రెడీ అవ్వు అన్నాడు. ఇవెందుకు విన్ను అంది. వర్షిని ఎదురుగా కూర్చొని, వర్షి, నన్ను నమ్ముతావా? నా మాట వింటావా అన్నాడు. నమ్మబట్టే కదా అమ్మా నాన్నని కాదనుకుని కూడా నీ దగ్గరికి వచ్చాను అంది కళ్ళ నిండా నీళ్లు నిండుకుంటుంటే. ఆ కళ్ళను తుడిచి, ఇలా ఎప్పుడూ ఏడవకూడదు. నేను నిన్నెప్పుడూ బాధపడకుండా చూసుకుంటాను. నన్ను నిజంగా ప్రేమిస్తే, నా మీద నమ్మకం ఉంటే వెళ్ళి ఈ చీర కట్టుకొని ఈ నగలు పెట్టుకుని రెడీ అవ్వు. మనిద్దరం వెంటనే పెళ్లి చేసుకుందాము. ఇంకెవరు ఈ జన్మలో మనల్ని విడదీయలేరు అని చెప్పాడు. అవును వినయ్, మనం ఇప్పుడు పెళ్లి చేసుకున్నా కూడా మన పెళ్లి చెల్లదు కదా అంది. చెల్లేటట్లుగా, అందరూ ఆమోదించేటట్లుగా నేను చేస్తానుగా. చట్టపరంగా చెల్లదేమో, కానీ మనసు పరంగా చెల్లుతుంది కదా, ఆచారాల పరంగా చెల్లుతుంది కదా. నీ వెనక నేనున్నాను కదా వర్షి, నీకు భయం ఎందుకు? లే, రెడీ అవ్వు. ఈరోజు మన ఇద్దరి పెళ్ళి. చాలా హ్యాపీగా ఉండాలి. చాలా ఇలా మూడీగా ఉండకూడదు. నేను రెడీ చేయనా అన్నాడు చిలిపిగా తన కళ్ళలోకి చూస్తూ. ఏమీ వద్దు, నాకు చీర కట్టుకోవటం రాదు అంది సిగ్గుపడుతూ. అందుకే నాకు తెలిసిన అమ్మాయిని రమ్మన్నానులే. అంతలోకి నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరపో అన్నాడు. తను వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చేటప్పటికి ఎవరో ఒక అమ్మాయి వచ్చి ఉంది. వర్షినికి చీర కట్టి, జడవేసి, పూలు పెట్టి, ఆ నగలు పెట్టి పెళ్లి కూతుర్లా రెడీ చేసింది. ఇప్పుడు అచ్చం పెళ్లి కూతుర్లా ఉంది వర్షిని. కానీ ఆమె మొహంలో మాత్రం పసితనపు ఛాయలు పోలేదు. ఇద్దరూ రెడీ అయి వాళ్లతో పాటు కొంతమంది స్నేహితులు కలిసి గుడికి వెళ్లారు. అక్కడ పూజారికి ముందే చెప్పడంతో అన్నీ రెడీ చేసి పెట్టాడు. వెంటనే ఇద్దరిని పీటల మీద కూర్చోబెట్టి పెళ్లి జరిపించేశాడు. తూతూ మంత్రంగా పెళ్లి అయిపోయింది. అప్పుడే తన కూతురు పుట్టినరోజని కుటుంబంతో సహా గుడికి వచ్చిన శ్రీనివాస్ వాళ్ళని చూసి పక్కకు వచ్చి వెంటనే రవికి ఫోన్ చేశాడు. వర్షిని వాళ్ళని చూడలేదు. రవి, మాధవి వెంటనే బయలుదేరి వచ్చారు. తల్లిదండ్రులను అక్కడ చూసిన వర్షిని స్టన్ అయిపోయింది. వినయ్ ఆమె చేయి పట్టుకుని వెనక్కి లాక్కున్నాడు. తన వెనక్కి లాక్కున్నాడు. రవి వంక చూసి వెటకారంగా నవ్వాడు. మాధవి ఏడుస్తూ కూతుర్ని పట్టుకొని, ఏంటి వర్షి ఇది? నీకు 2 రోజుల క్రితం ఏం చెప్పాను? నువ్వు కూడా సరే అన్నావుగా. మరింతలోనే ఏమిటిది? నా మాట వినమ్మా. ఇది ప్రేమ కాదు, ఆకర్షణ. నువ్వు ఎంత చిన్న పిల్లవి, ఇంకా మైనారిటీనే తీరలేదు. అసలు నీ పెళ్లి ఇప్పుడు చెల్లదు. పోలీస్ కేసు పెట్టి మన పొరుగు తీసుకోవటం ఎందుకు అని ఊరుకున్నాము. నా మాట వినమ్మా. నీకింకా పెళ్లి వయసు రాలేదు. అసలు నీకు ఈ లోకం తీరే తెలియదు. అతను నిన్ను ప్రేమించలేదు. నీ మీద కోరికతో నిన్ను పెళ్లి చేసుకున్నాడు, కానీ నిన్ను ఏమీ జీవితాంతం భార్యగా భరించడు. అతని కోరిక తీరగానే నిన్ను రోడ్డు మీద వదిలేస్తాడు. లేకపోతే ఏ బ్రోతల్ హౌస్కో అమ్మేస్తాడు. ఇంతకుముందు చాలా మంది అమ్మాయిలను అలాగే చేశాడు. అతనికి నువ్వేమీ మొదటి అమ్మాయివి కాదు. నీలాంటి అమాయకమైన ఆడపిల్లలు అతనికి ఆట వస్తువుల్లాగా. మా మాట వినమ్మా, మేం నీ శత్రువులం కాదు అని దండం పెట్టి వేడుకున్నారు. ఇదంతా జరగటానికి మీరే కారణం. మీరు నన్ను నమ్మించి మోసం చేశారు. నన్ను వినయ్ని శాశ్వతంగా విడదీయాలనుకున్నారు. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నా విన్ను గురించి మీరు అబద్ధాలు చెప్తే నమ్మటానికి నేనేమీ పిచ్చిదాన్ని కాదు అంది వర్షిని. అవునమ్మా, ఆ మాట నిజం. కానీ నేను చాలా మందిని వాకప్ చేశాను. ఇతను మంచివాడు కాదని. నీలాంటి అమ్మాయిలు ఇంతకుముందు ఇతని జీవితంలో
చాలామంది ఉన్నారని చెప్పారు. నేను 10-15 మందిని ఎంక్వైరీ చేస్తే ఒక్కరు కూడా ఇతని గురించి మంచిగా చెప్పలేదు. మరి ఏ ధైర్యంతో నిన్ను అతనితో కలిసి తిరగనిస్తాము? మొన్న ఉదయం కూడా నువ్వు ఎగ్జామ్ రూమ్ నుంచి వెళ్ళి అతన్ని కలవలేదా? నాకేమీ తెలియదనుకుంటున్నావు. నేను పిచ్చివాడిని అనుకుంటున్నావు కదూ? ఇలా అయితే నీ భవిష్యత్తు ఏం కావాలి? నవమాసాలు మోసి కని 16 ఏళ్ళు నిన్ను పెంచిన మాకు నీ బాగోగులు చూసే బాధ్యత లేదా? నీ మంచి చెడులు మాకంటే ఎక్కువగా ఎవరికి కావాలి? ఈ ప్రపంచంలో మాకంటే ఎక్కువగా నీ మంచి కోరుకునేవాళ్ళు ఎవరూ లేరు. అది తెలుసుకో వర్షి. మా బంగారు తల్లివి కదూ. ఈ పెళ్ళి ఎలాగూ చెల్లదు. ఆ తాళి తీసి వాడి మొహాన కొట్టి వచ్చేసేయమ్మా. వాడు మంచివాడు కాదు. మా మాట వినమ్మా అని బతిమాలాడు. నా వినయ్ బంగారం. మీరు చెప్పే అబద్ధాలు నేను నమ్మను. అతనికి నేను తప్ప మరొక అమ్మాయి తెలీదు. మీరు అతని మీద లేనిపోని నిందలు వేసి నా మనసు డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. నేను మిమ్మల్ని నమ్మను, మీతో రాను అని ఖరాఖండిగా చెప్పింది వర్షిని. వినయ్ చేతిని గట్టిగా పట్టుకొని వాళ్ళ వైపు చూసి వెకిలిగా నవ్వుతున్నాడు వినయ్. అది చూసి మండిపోయింది రవికి. సరే, ఇప్పటి వరకు పరువు కోసం ఆలోచించాను. ఇక కూతురు కోసమే ఆలోచిస్తాను. నా కూతుర్ని నాతో పంపించు, లేదంటే ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను అన్నాడు. ఇచ్చుకో, నువ్వు కంప్లైంట్ ఇస్తే నాకేమైనా భయమా అని నవ్వాడు వినయ్. భయం లేదా? నీ మీదే కాదు, నీ తండ్రి ఎమ్మెల్యే అంట కదా, వాడి మీద, మొత్తం నీ ఫ్యామిలీ మీద కేసు పెడతాను. మైనార్టీ తీరని నా కూతుర్ని కిడ్నాప్ చేసి బాల్య వివాహం చేసుకున్నారని మొత్తం దేశంలో ఉన్న మీడియా మొత్తాన్ని పిలిచి స్టేషన్కు తీసుకువెళ్ళి వాళ్ల ముందే కేసిస్తాను అని ఇక వినయ్ మొహం చూడకుండా వెనక్కి తిరిగాడు రవి. ఆ మాటలతో వినయ్ తల తిరిగిపోయింది. ఇలాంటి విషయాలు తండ్రికి తెలియదు. ఆయన పదవి కోసం ప్రాణం ఇస్తాడు, అవసరమైతే ప్రాణాలు తీస్తాడు. త్వరలో మంత్రి పదవి వస్తుందని ఆశపడుతున్నాడు. ఇప్పుడు కనుక ఇతను వెళ్ళి కేసు పెడితే అది కాస్త గోవిందా అవుతుంది. ఖచ్చితంగా మా నాన్న నా ప్రాణం తీస్తాడు అనుకొని, వర్షి, నువ్వు మీ అమ్మా నాన్నతో వెళ్ళు. నిన్ను ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసు. నేనేమీ నిన్ను వదిలిపెట్టను అని చెప్పి రవి వంక క్రూరంగా చూస్తూ అక్కడి నుంచి తన స్నేహితులతో కలిసి వెళ్ళిపోయాడు. వర్షిని వినయ్ అంటూ ఏడుస్తూ అతను వెంట పడుతుంటే, చెప్పా కదా, ప్రస్తుతానికి వాళ్లతో వెళ్ళు. నిన్ను నేనేమీ వదిలిపెట్టనులే. నిన్ను ఎలా తీసుకువెళ్లాలో నాకు తెలుసు అని చెప్పాడు చిన్నగా. ఏడుస్తూ తల్లిదండ్రి వెంట ఇంటికి వెళ్ళింది వర్షిని. రూమ్లోకి వెళ్ళి తలుపేసుకొని ఇక మళ్ళీ బయటికి రాలేదు. రవి, మాధవికి భయం పుట్టి తలుపులో దపదపా పాతసాగారు. వర్షిని తలుపు తీసి, ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వరా? భయపడకండి, నేనేమీ చావను. చావాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. నేనేమీ తప్పు చేయలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. వెళ్ళండి, నన్ను ఒంటరిగా వదిలిపెట్టండి అని వాళ్ళకి దండం పెట్టింది. ఇదండి ఈరోజు కథ. ఇంతకీ వర్షిణిని వినయ్ తీసుకుని వెళ్తాడా? ఆమె ఆలోచన లేకుండా అమాయకత్వంతో అతి తెలివితో చేసిన పని ఆమె జీవితాన్ని ఏ మలుపు తిప్పుతుంది? ఆమె తల్లిదండ్రులు ఆమెకి మంచి మాటలు చెప్పి తమ దగ్గరే ఉంచుకోగలరా? ఏమవుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. రేపటి ఎపిసోడే ఆఖరి ఎపిసోడ్ అండి. కానీ వ్యూస్ అస్సలు రాలేదండి. నేను చాలా ఊహించుకున్నాను, మంచి స్టోరీ కదా, బాగా వ్యూస్ వస్తాయని. కానీ బాగా వెనకబడిపోయింది స్టోరీ. సరేనండి, ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం మనస్మిత స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసి వారితో కూడా చదివించండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి ఘంట.